ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నం, తుపాకులతో కాల్పులు. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఏంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు బిష్నోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్న దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో దర్యాప్తులో ఒళ్ళు జలధరించే వాస్తవాలు బయటపడ్డాయి. నవీ ముంబై పోలీసులు ఈ మేరకు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు ప్రస్తావించారు. సల్మాన్ ఖాన్ హత్యకు ఆ గ్యాంగ్ పక్కా ప్లానింగ్ తో వ్యవహరిస్తోంది. అచ్చంగా పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య తరాలోనే కారులో హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం మైనర్లను షార్ప్ షూటర్లుగా వాడేందుకు ఈ గ్యాంగ్ ఏర్పాట్లు చేసింది. సినిమా షూటింగ్లు లేదా పన్వేల్ ఫామ్ హౌస్ కు సల్మాన్ ఖాన్ రాకపోకలు సాగిస్తున్న వేళ ఈ కుట్రను అమలు చేయాలనుకున్నట్లుగా తెలిపారు. ఇక హత్యకు 25 లక్షల కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ మధ్య రూపొందించింది. తుర్కీ నుంచి జిగానా పిస్టోళ్లు తెప్పించేందుకు పథకం సిద్ధం చేసింది. గతంలో సింగర్ సిద్ధు మూసేవాలా, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ హత్యల్లో ఈ తుపాకులు వాడారు. తుర్కీకి చెందిన టిపాస్ కంపెనీ ఈ సెమీ హత్యకు ఆటోమేటిక్ ఆయుధాన్ని తయారు చేస్తుంది. అక్కా పాలిమర్ ఫ్రేమ్ తో తయారైన తొలి పిస్తోల్ ఇదే. ఈ ఆయుధం ఖరీదు ఒక్కోటి 6 లక్షలకు పైనే. అక్కడి సైన్యం, స్పెషల్ ఫోర్సెస్, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు వీటిని వాడుతున్నాయి. దీనిలో బరస్ట్ మోడ్ అత్యంత వేగంగా కాల్పులు జరగవచ్చు. భారత్ లో వీటిపై నిషేధం ఉంది. మరోవైపు పాకిస్తాన్ నుంచి వీటిని దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ తుర్కీ తుపాకులు పాకిస్తాన్ నకలను తయారు చేస్తుంది. అసలు తుపాకులంతా నాణ్యతతో ఉన్న ధరలో మాత్రం చౌకగా లభిస్తుంటాయి. పాకిస్తాన్ లో గన్ వ్యాలీగా పేరున్న దర్రా ఆదమ్కేల్ అనే ప్రాంతంలో దాదాపు 2000 ఆయుధాల షాపులు ఉన్నాయి. జిగానా తుపాకులు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేయడంతో పాటు మిగిలిన అధునాతన గన్స్ కంటే తక్కువ ధరలో లభిస్తాయి. వీటితో పాటు ఈ కుట్ర అమలుకు AK-47, AK-92S, M16 రైఫిల్ను పాక్ నుంచి సరిహద్దులు దాటించి దక్కేందుకు బిష్నోయ్ గ్యాంగ్ ఏర్పాట్లయితే చేసింది.